ఆకాశవాణి ఏలూరు జిల్లా సమాచార లేఖ వింటారు. జిల్లాలో కోడి వ్యర్థాలు, అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల వల్ల నష్టాలు, ప్రకృతి వ్యవసాయం, ధాన్యం రైతులకు చెక్కులు పంపిణీ, వినాయక చవితి ఉత్సవాలు తదితర అంశాలతో కూడిన ఏలూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ఏవిఎస్ ప్రసాద్. ఏలూరు జిల్లాలో ఎవరైనా కోళ్ల వ్యర్థాలను చేపల చెరువుల్లో వినియోగిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడితే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి హెచ్చరించారు. భీమడోలు మండలం పెద్దలింగపాడు గ్రామంలో 3 లారీల్లో కోడి వ్యర్థాలు చేపల చెరువులకు తరలిస్తున్నారనే సమాచారంతో కలెక్టర్ ఆదేశాలను అనుసరించి రెవెన్యూ, పోలీస్, మత్స్యశాఖ అధికారులతో కూడిన మండల టీం వెంటనే దాడి చేసి భీమడోలు రైల్వే ట్రాక్ వద్ద కోడి వ్యర్థాలతో వెళుతున్న లారీలను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. మాదక ద్రవ్యాలు దుష్ప్రభావాలను తెలియజేసి వాటి వినియోగాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని అమలు చేస్తుందని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. కలెక్టరేట్లో నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సామాజిక ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల వినియోగాన్ని జిల్లాలో నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, ఇటువంటి రుగ్మతులను రూపుమాపేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై పాఠశాలలు, కళాశాలల్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, మాదక ద్రవ్యాలు వినియోగం వలన సామాజిక, మానసిక, శారీరక అనారోగ్యాలు తలెత్తాయని, అందుకే దేశ భవిష్యత్తును కొంగదీసే మాదక ద్రవ్యాలను పకడ్బందీగా అరికడదామని అన్నారు. మాదక ద్రవ్యాలు వినియోగిస్తే ఎన్డీపీఎస్ యాక్ట్లో పేరు నమోదైతే సొసైటీలో ఉనికి కోల్పోతారని అన్నారు. రైతులకు ఎటువంటి రసాయనాలు లేకుండా పండించిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసి ఆరోగ్యవంతులుగా ఉండాలని వినియోగదారులకు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి సూచించారు. స్థానిక కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్లను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఏలూరు జిల్లాలోని పెదవేగి, పెద్దపాడు, ఏలూరు, చింతలపూడి, కామవరపుకోట మండలాల్లోని 11 మంది రైతులు ఎటువంటి రసాయనాలు లేకుండా పండించిన 24 రకాల ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను విక్రయిస్తున్న తీరును పరిశీలించి రైతులతో మాట్లాడి ఉత్పత్తులను స్వయంగా కలెక్టర్ కొనుగోలు చేశారు. ఇదే విధంగా రైతులందరూ రసాయనాలు లేకుండా పంటలు పండించి అందరికీ ఆరోగ్యమైన ఉత్పత్తులు అందించాలని సూచించారు. ప్రతి సోమవారం ఏలూరు జిల్లాలోని అన్ని చోట్ల ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్లను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏలూరులోని సర్ సిఆర్ రెడ్డి కళాశాల ఆడిటోరియంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రైతుల ధాన్యం కొనుగోలు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 35,374 మంది ధాన్యం రైతులకు 674.43 కోట్లు చెల్లించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం 84,724 మంది రైతులకు కట్టని 1,674.47 కోట్ల బకాయిలు మన కూటమి ప్రభుత్వం తీరుస్తుందని, రైతులు బకాయిల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లగానే రైతులకు సంబంధించిన దస్తాలు వెంటనే పట్టుకురండి అని చెప్పడం జరిగిందని, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే 1000 కోట్ల బకాయిలు చెల్లించిందని, మిగిలిన 674 కోట్లు విడుదల చేయడం జరిగిందని, ఒక్క ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే 472 కోట్లు రైతులకు చెల్లిస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతిగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో రైతులకు ధాన్యం అమ్మిన సొమ్ము 48 గంటల్లో చెల్లిస్తామని భరోసా ఇచ్చారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి పండుగ సందర్భంగా ఘనంగా గణేష్ నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నారు భక్తులు. చాలా చోట్ల ప్రజల్లో భక్తిభావం పెరగడంతో జిల్లాలోని 4 సబ్ డివిజన్లలోని 28 మండలాల్లోని గ్రామాన భారీగా వినాయకుడి విగ్రహాలు, భారీ సెట్టింగులతో వినాయక మండపాలు ఏర్పాటు చేసి 9 రోజుల పాటు జరగనున్న నవరాత్రి వేడుకలు నిర్వహించున్న భక్తులు. చాలా చోట్ల అన్నదానానికి ఏర్పాట్లు సైతం సిద్ధం చేస్తూ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు. ఏలూరు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఏవిఎస్ ప్రసాద్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.